రాజలింగమూర్తి హత్యపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందించారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఇలాంటి హత్య మొదటిదన్నారు. సంజీవ్, సాంబయ్య పోలీసులకు లొంగిపోయారని చెప్పారు. రాజలింగమూర్తి హత్య వెనుక సుపారీ ఉందేమోనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వేరే వాళ్ళు చంపి వీళ్లను సరెండర్ కావాలనే మాట ఒప్పందమైందేమోనని అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంకో ఇద్దరు కూడా లొంగిపోతారని సమాచారం ఉందన్నారు గండ్ర సత్యనారాయణరావు. అనేది నా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ హత్య మొదటిది. ఇలాంటి హత్య దీన్ని పునరావృతం కావద్దనేది మన డిమాండ్. రాత్రి కూడా నేను వెంటనే జరిగినాక బాధితుని దగ్గరికి వాళ్ళ భార్య దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి పోయి చూసి ఆ ప్రెస్ లో వెంబడే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సంజీవ్ ఇంకో అతను లొంగిపోయాడు, వాళ్ళ తండ్రి సాంబయ్య లొంగిపోయారు. సాంబయ్య హత్య చేసే అంత శక్తి లేదు నాకు తెలిసి. దీని వెనుక సుపారీ ఏమన్నా ఉన్నదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. వాళ్ళు చంపి వీళ్ళు మీరు సరెండర్ కావాలి అని ఏదన్నా మాట ఒప్పందంతో అయిండ్లా అనేది నా భావన, వ్యక్తిగత భావన. ఏది ఏమైనా సరి అయినటువంటి విచారణ జరిగితే ఈ సుపారీ హత్య ఆ కత్తులు పట్టుకొచ్చి ఎవడన్నా హత్య చేసి వెళ్ళిపోయి వీళ్ళు సరెండర్ కమ్మని చెప్పారా? సాంబయ్య గాని సంజీవ్ గాని తండ్రి కొడుకులు ఇద్దరు సరెండర్ అయ్యారు. అది ఒక జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ జెన్కో ఎంప్లాయీ ఉన్నాడు, ఇంకో ఉన్నాడు అనేది విచారణలో తేలిందని. సుపారీ హత్య జరిగితే దీని సిబిసిఐడి ద్వారా విచారణ జరిపి భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ హత్య మొదటిది. ఇలాంటి హత్య దీన్ని పునరావృతం కావద్దనేది మన డిమాండ్. రాత్రి కూడా నేను వెంటనే జరిగినాక బాధితుని దగ్గరికి వాళ్ళ భార్య దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి పోయి చూసి ఆ ప్రెస్ లో వెంబడే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సంజీవ్ ఇంకో అతను లొంగిపోయాడు, వాళ్ళ తండ్రి సాంబయ్య లొంగిపోయారు. సాంబయ్య హత్య చేసే అంత శక్తి లేదు నాకు తెలిసి. దీని వెనుక సుపారీ ఏమన్నా ఉన్నదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. వాళ్ళు చంపి వీళ్ళు మీరు సరెండర్ కావాలి అని ఏదన్నా మాట ఒప్పందంతో అయిండ్లా అనేది నా భావన, వ్యక్తిగత భావన. ఏది ఏమైనా సరి అయినటువంటి విచారణ జరిగితే ఈ సుపారీ హత్య ఆ కత్తులు పట్టుకొచ్చి ఎవడన్నా హత్య చేసి వెళ్ళిపోయి వీళ్ళు సరెండర్ కమ్మని చెప్పారా? సాంబయ్య గాని సంజీవ్ గాని తండ్రి కొడుకులు ఇద్దరు సరెండర్ అయ్యారు. అది ఒక జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ జెన్కో ఎంప్లాయీ ఉన్నాడు, ఇంకో ఉన్నాడు అనేది విచారణలో